జాబ్ లేకుండా ఉండేవాళ్ళు, ప్రమోషన్ ఉండేవాళ్ళు, లేకుంటే బిజినెస్‌లో చాలా లెవెల్ గ్రోత్ కావాలనుకోండోళ్ళకైతే ఒక స్మాల్ సజెషన్. ఎవ్రీ సాటర్‌డే ఉపవాసం అనేది చేయండి. ఈ ఫాస్టింగ్ అనేది కంపల్సరీ చేయండి. అయితే వారంలో ఒక 3 డేస్ అయితే ఫాస్టింగ్ చేయండి. అది ఎలాంటి ఫాస్టింగ్ చేయాలంటే, ఒక దేవుడు మీకిష్టమొచ్చిన దేవుడు. నాకైతే వెంకటరమణ స్వాములు చాలా ఇష్టము. మీకు శివ ఇష్టమైండొచ్చు. అంతా మనోళ్ళే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా! అంటే వాళ్ళు నమ్మకము. ఈయన మమ్మల్ని కాపాడుతాడు. లేకుంటే వీళ్ళు మా ఇంటి దేవుడు మారం కావచ్చు, గంగమ్మ కావచ్చు. అందరూ మనోళ్ళే. మీరైతే ఒగ్గురిని పెట్టకుండా ఒక దేవునికైతే మీరు అర్పించకుండా, స్వామి నేను నీకు ఇట్లా చేస్తాను. నా దగ్గర ఇంకా ఇట్లా త్యాగం అనేది నీకు చేస్తాను. నాకు ఇట్లా పని చేసి అనిండా. ఇది మ్యూచువల్ బెనిఫిట్ అనుకోనికపోవదండ. ఫస్ట్ నువ్వు ఇచ్చేయాల. నువ్వు చేసే పని నువ్వు ప్రాపర్‌గా చేసేస్తే నీకేం దక్కాలో అది ఆటోమేటిక్‌గా దక్కుతుంది. అలాంటి ఒక ప్రాసెస్. వారంలో ఒక 2 డేస్ అన్నా మినిమమ్ ఫాస్టింగ్ చేయండి. మీ హెల్త్ కూడా బాగుంటుంది. 2 డేస్ ఫాస్టింగ్ చేసేదాన్ని ఇంకా ఫస్ట్ అయితే మీ ఎక్స్‌ట్రా కొలెస్ట్రాల్ అనేది తక్కువైతుంది. అంటే కంటిన్యూయస్‌గా చేసేకపోదండ. లైక్ సానా జనాలు ఈ నడమ బీపీ, షుగరు, అల్సరు, పల్సరు దాన్ని ఇంకా సఫర్ అయితా ఉండారు. చూడండి వన్ డే అట్‌లీస్ట్ 18 అవర్స్, నెక్స్ట్ డే ఒక 18 అవర్స్, 1 మీల్ పర్ డే అలా తీసుకొని లిమిట్ మీల్ తీసుకోండి. మంచి మీల్ తీసుకోండి. లైక్ ఏ బియ్యము ఒక బకెట్ తినేస్తాను, నేను ఈ పదంతా ఫాస్టింగ్ ఉంటాను అట్లొద్దు. ఫ్రూట్స్ తీసుకోండా. ఎనర్జీకి మనకి నానపెట్టిండే శనగలు గానీ, బుడ్డ శనగలు గానీ అవైతే తీసుకొనొచ్చు. అవైతే మంచి ఎనర్జీ అనేది ఇస్తాయి. ఇంత రైసు, ఇంత పల్లెము, లేకుంటే ఆకుకూరల్లో చేసిండే పల్యాలు, లేకుంటే సీడ్స్ లాగా సోకుడుది ఇంకా చేసిండేది, లేకుంటే మీ ఇదేమన్నా ఫ్రెష్ లైక్ కుకుంబర్స్, క్యారెట్ ఇవైనా పర్లేదు. ఇలాంటి ఒక మీల్ తీసుకొని రిమైనింగ్ డేస్ అనేది రిమైనింగ్ అవర్స్ అనేది ఫాస్టింగ్ చేస్తే మీకు మంచి బెనిఫిట్ అనేది దొరుకుతుంది. మీలో ఉండే అహం కూడాను చానా అంటే చానా కరుగుతుంది. ఇది సత్యము.